ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రాల రాజకీయాలు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మించి ఉంటున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లతోటి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీల సీట్ల రచ్చ రగులుతున్నది కదా. ఇక బెజవాడ టీడీపీలో కూడా రచ్చ మొదలైంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి ఈసారి సీట్ ఇచ్చేదే లేదని చంద్రాల సారు నాని సార్ను సాగనప్పినట్టే కొడుతున్నది. ఇప్పటిదాకా నువ్వు పార్టీకి చేసిన మేలు చాలు, ఇక ఇప్పటి సంది నీ సేవలేం అవసరం లేదు, అటెటన్న మూలపోయి కూసోపో అని ముఖం పట్టుకొని చెప్పేసిండు. చాన్ రోజుల సంది కేశినేని నాని చిత్తం పక్క పార్టీల మీద, భక్తి చంద్రాల సార్ మీద అన్నట్టున్నది. సొంత పార్టీలనే తిట్టి పార్టీల పంటి కింద రాయి లెక్కనే తయారైంది. సీదా చంద్రాల సార్కే సోషల్ మీడియాలో సురుకులు పెట్టిండు. అప్పట్లా అప్పుడే పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ మరి ఏమనుకున్నాడో చంద్రాల సార్ అయితే కానీ నాని సార్ను సస్పెండ్ చేయకుండా నాని సార్ల సొంత తమ్ముడు కేశినేని చిన్నిని విజయవాడ ఎంపీ సీటు బరిలో దింపిండు. అన్నకు తమ్ముతోనే చెక్కు పెట్టిండు. అప్పటి సంది అన్నదమ్ముల నడమ నిప్పు రాజుకున్నది. ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఎర్రు. మొన్న అయితే ఎదురెదురు పడి తన్నుకున్న రెండు దిక్కులోళ్ళు. ఆ లొల్లితోటి చంద్రాల సార్ ఇద్దరు అన్నదమ్ముల మీద మస్తు సీరియస్ అయినట. నాని నువ్విక చేసింది చాలు, పార్టీ వ్యవహారాలలో ఏలు పెట్టకు అని పెద్ద మనసుతో చెప్పిండు చంద్రాల సారు. చంద్రాల సార్ చెప్పిందంతా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిండు కేశినేని సారు. వచ్చే ఎలక్షన్లలో నాకు సీట్ లేదని చెప్పిరు, వేరేటోళ్ళకి ఇస్తామన్నారు. సంతోషమే, అధినేత చెప్పినట్టే నడుచుకుంటా. హిట్లర్ చేసింది కూడా కొన్నిసార్లు రైటే అనిపిస్తుంది. ఈ 2-3 వద్దులలో నేనేం చేయాలనో డిసైడ్ చేసుకుంటా. సొంతంగా పోటీ చేసినా గెలిచే పతారున్నది నాకు, ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు అని అనుకొచ్చిండు. అయితే చాలా వద్దుల సంది కేశినేని సార్ పంకపాటి తీర్థం పుచ్చుకోబోతున్న మాటలు వినిపించినాయి. ఆ నడుమ జగన్ ఓడుకుంటా కూడా వైసీపీ లీడర్లతోటి కలిసిమెలిసి తిరిగిండు. ఇక అట్లనే ఢిల్లీకి పోయి బీజేపీలతోనంట కాగిండు. అటు వాళ్ళు కూడా రమ్మన్నారన్న ముచ్చట వినబడ్డది. కానీ వెయిట్ అండ్ సీ అన్నట్టు చాలా వద్దుల సంది కొరకరాని కొయ్యలెక్కని మారి సైకిల్ పార్టీలనే ఉంటున్నాడు. ఇక ఇలా పార్టీలకి వెళ్ళి మెడల్ బట్టి నూకినంత పని చేసిండు చంద్రాల సారు. మరి చూడాలి ముంగటి రోజుల్లో ఏం చేస్తాడో ఇక.